మనము 70 సంకీర్తన ధ్యానం చేయబోతున్నాం. ప్రధాన గాయకునికి దావీదు రచించిన జ్ఞాపకార్థమైన కీర్తన. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. గమనించండి, ఈ కీర్తనలోని మనకి 1వ అధ్యాయము అంతా కూడా మనకి ఏం కనబడుతుందంటే 1వ చరణంలోని రక్షించుటకు త్వరగా రమ్మని ఈ కీర్తన మనకు తెలియచేస్తుంది. దావీదు యొక్క ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నంటే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక అని ప్రియ దేవుని బిడ్డలారా దావీదు రాస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, మన అవసరతల కొరకు, మన యొక్క కష్టం కొరకు, మనకున్న శ్రమలను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే కొన్ని అర్జెంటు ప్రార్థనలు ఉంటాయి. అత్యవసరమైన ప్రార్థన అంటే ప్రమాదము పొంచి ఉన్నది, త్వరగా నాకు సహాయం చేయ ప్రభువా అని చేసేటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. గమనించండి, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ప్రభువా త్వరగా నాకు సహాయం చేయి, త్వరగా నాకు సహాయం చేయి ప్రభువా, ఈ సమస్య నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ కష్టము నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ భయం, ఈ ఆందోళన నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను, నాకు త్వరగా సహాయం చేయి అనేటువంటి అర్జెంటు ప్రార్థనలు కూడా ఉంటాయి. ఉదాహరణకి మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా తీసుకొని వస్తూ ఉన్న మార్గ మధ్యలోని ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనకాతలేమో ఫరో సైన్యము తరువుతూ ఉన్నారు. ప్రియులరా గమనించండి, ఇప్పుడు దీర్ఘకాల ప్రార్థన చేసి కనిపెట్టేటువంటి సమయము లేదు. ఎందుకనంటే వెనకాతల సైన్యం వస్తుంది. ఫరో యొక్క సైన్యము ఎవరిని చంపడానికి అంటే మోషేతో పాటుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి, హతమార్చడానికి ఫరో సైన్యముతో సహా పరిగెత్తుకొని వెనకతల గుర్రముల మీద, రథముల మీద తండోపతండాలుగా సైన్యము వస్తూ ఉంది. అయితే ఎదరికి వెళ్ళడానికి ఏమో అవకాశం లేదు. ఎదరేమో ప్రియుల ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకతలేమో సైన్యం ఉంది. దాని అర్థం ముందు చూస్తే నొయ్యి, వెనకతో చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది. ప్రియులరా వెనక్కి వెళ్దామా అంటే వెనకతల ప్రమాదం ఉంది, ముందుకు వెళదామంటే ముందు కూడా ప్రమాదం ఉంది. ఇక ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఇది అర్జెంటుగా ప్రభు సహాయాన్ని పొందుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే మోసే ప్రియుల దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తండ్రి, నీవు మమ్మల్ని పంపించావు, నీ ఆజ్ఞ మేరకు మేము వచ్చాము, నువ్వు తీసుకువెళ్ళమన్నావు, నేను తీసుకువెళుతున్నాను. ఇదిగో ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకతలు చూస్తే ఫరో సైన్యము తరుముతూ ఉంది, మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసిన వెంటనే ప్రియులరా ఎర్ర సముద్రము 2 పాయలుగా వినండి విడిపోయింది. ఆరిన నేలగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలు కూడా వినండి ఆ ఎర్ర సముద్రము మధ్యలో నుంచి వెళుతున్నారు. ఇటువైపున ప్రియులరా సముద్రము గోడగా నిలిచింది, ఇటుపక్కన ప్రియులరా సముద్రం గోడగా నిలిచింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయుల ప్రజలు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వింటున్నారా? ఇది ఎన్నో రోజులు మొరపెడితే జరిగిన కార్యం కాదు, వెంటనే జరిగిన కార్యము. అంటే ఇది అత్యవసరమైన ప్రార్థన, అర్జెంటుగా చేసేటువంటి ప్రార్థన. ప్రమాదం పొంచి ఉందా, ఏం చేయాలో తెలియట్లేదు, అయ్యో ఈ సమయంలో నేనేం చేయాలి? సమస్య నీ మీదకి వచ్చినప్పుడు, కష్టం నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు పీకల్లోతో మునిగిపోయినప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన, ప్రభువా త్వరగా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను త్వరగా ఈ ప్రమాదం నుంచి, ఈ సమస్య నుంచి, ఈ కష్టం నుంచి, ఈ యొక్క సమస్య నుంచి నన్ను బయటికి పెట్టయ్యా అని ప్రార్థన చేయాలి. చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.
అమ్మో వాళ్ళు వచ్చేస్తారు, ఏదో చేసేస్తారు, రోడ్డు మీదకి ఈడ్చేస్తారు, రోడ్డు మీదకి లాగేస్తారు, ఇంకెందుకు నా బతుకు, ఇంకెందుకు నా జీవితం అని తొందరపడి ఏమండి వినండి ఆత్మహత్యలు చేసుకునేవారు ఉంటారు. అయ్యో నేను అనలేనిదే ఈ మాట, నేను చెప్పలేనిదే ఇది, నేను అనకుండగా నా మీద నింద మోపారే, ఎందుకు ఈ బతుకు, అవమానాలు నిందలు భరించే కంటే చచ్చిపోవడమే మేలు. వినండి, ప్రమాదం పొంచి ఉంటుంది, సమస్య నీ మీదకి వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను తప్పించవా, ఈ శ్రమ నుంచి, ఈ శోధ నుంచి, ఈ కష్టము నుంచి, ఈ ప్రమాదము నుంచి నన్ను తప్పించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. వినండి ప్రియులారా, అప్పటికే మోషే మీద అనేక మంది అంటున్నారు, ఏమయ్యా మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికి, ఎందుకయ్యా ఆ మాత్రం అక్కడే ఉంచచ్చు కదయ్యా, ఆ శ్రమలు భరించేద్దాము, ఆ కష్టాలు భరించేద్దాము, ఎందుకే మమ్మల్ని చంపడానికా? అరే మోషే కూడా వాళ్ళతో పాటుగా ఒకటిగా ఉన్నాడు కదా. మోషే ఒక పక్కన ప్రజలు ఏమండి మాటలతో వేధిస్తూ ఉన్నారు, మరొక పక్కన ఫరో సైన్యం వచ్చేస్తూ ఉంది. వినండి, ఇశ్రాయేలు ప్రజలతో పాటుగా మోషే ఉన్నాడు, మోషే భార్య ఉంది, మోషే పిల్లలు, తన కుటుంబం కూడా అక్కడ ఉంది కదా. తనకుండదా బాధ, తనకుండదా కష్టం, ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు అక్కడ సేవకుడు. వినండి, అప్పుడు దేవుని ప్రార్థన చేస్తే, ప్రభువా ఏం చేయమంటావు ప్రభు అంటే, నీ కర్రను చాపి ఎత్తి పట్టుకో, ఇదిగో సముద్రం మీద ఒకసారిగా 2 పాయలుగా చీలికలు వేసేస్తున్నాడు. వినండి, సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ సముద్రంలోని ప్రియులరా మళ్ళా ఫరో సైన్యం అంతా కలిసి వస్తున్నారు. వినండి, ఆ సముద్రము వారు మధ్యలోనికి రాగానే ఆ సముద్రం మరలా యథావిధిగా కలిసిపోయింది. ఆ ఎర్ర సముద్రములో ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయారు. దేవునికి స్తోత్రం. వినండి, ఒక సమస్య వచ్చింది అంటే అది నీకు మేలు కోసమేననే విషయాన్ని మర్చిపోవద్దు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఏమండి ఒకవేళ ఎర్ర సముద్రమే కానీ లేకపోతే మీరు వెళుతూ ఉన్న మార్గ మధ్యలోని సైన్యం వదిలేస్తారా? మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి వెంటాడి చంపేస్తారు. ఇప్పుడు సైన్యమంతా చంపడానికి ఎర్ర సముద్రమును ఒక ఆయుధముగా వాడుకున్నాడు దేవుడు. వినండి, కొన్నిసార్లు నీ సమస్యల్లో నీకు పరిష్కారాన్ని దేవుడిస్తాడు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో ప్రియులరా దేవుడు ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. కనుక కృంగిపోవద్దు, వేదన పడకూడదు, ప్రార్థన చేయాలి. విమోచన త్వరగా రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. ప్రియులరా ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి అంటున్నాడు కదా. ఏమండి, నా ప్రాణము తీయగోరు వారు, 2వ చరణము, సిగ్గుపడి అవమానము నొందుదురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయముందుదురుగాక. ఎంత అవమానం! ఏమండి, మొర్దెకైని చంపడానికి హామాను ఉరుకంబాన్ని తయారు చేశాడు. ఏమండి, మొర్దెకైని చంపడానికి హామాను ఉరుకంబాన్ని తయారు చేశాడు. ఊరంతా ఊరేగించిన తర్వాత ఒరే ఆ హామాను తీసుకొచ్చి ఉరి తీసేటంటే చూసారా, తాను తీసుకున్న గోతులో తనే పడతాడు. అరే ఇలా చేద్దామనుకున్నాను, ఇదేంటి రివర్స్ అయ్యింది, ఇలా చేస్తే వీడి జీవితం నాశనం అవుతుంది, వీడి కుటుంబం నాశనం అవుతుంది, ఈమె బ్రతుకు ఏమండి బస్ స్టాండ్ అయిపోతుంది అనుకున్నానే, ఇదేంటి నా మీదకి, నా పేక మీదకి వచ్చేసింది. హామాన్ అనుకున్నాడు, ఏమండి మొర్దెకైని లేపేద్దాం, మొర్దెకైని చంపేద్దాం, మొర్దెకై లేకుండా చేద్దాం అనుకుని పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు. ఎస్తేరు గ్రంథంలో ఏమండి తాను తీసుకున్న గోతులో తనే. వింటున్నారా? వినండి, వారు సిగ్గుపడి వెనుకకు మళ్లింపబడుదురు అంటున్నాడు. ఆహా అని వారు పలుకుదురు, తమకు కలిగిన అవమానమును చూసి విస్మయముందుదురుగాక. ఏమండి, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురు. వినండి, దేవుడు మనల్ని రక్షించాడు. ఆ రక్షణను బట్టి మనము ఏమండి సంతోషించాలి, ఆనందించాలి. అనేక మంది ఒరే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడురా, ఏదో అయిపోతావు అనుకున్నాను,
అమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడమ్మా, నువ్వేమైపోతావు అనుకున్నాను, దేవుడు నిన్ను కాపాడాడు కదా, నిన్ను రక్షించాడు కదా, ఇంత ప్రమాదం నుంచి, ఇంత శ్రమ నుంచి, ఇంత సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించాడు కదా, ఎన్ని అప్పుల్లో కూరుకుపోయావు, ఏమైపోతావో అనుకున్నావమ్మా. ఎవరు నీకు ఆదరణించేవారు లేరు, ఎవరు నీకు సపోర్ట్ చేసేవారు లేరు, ఏమైపోతావో అనుకున్నానమ్మా. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను కాపాడాడమ్మా. ప్రజలు చెప్పుకుంటారంట ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, ఏమండి ఆ చివరి మాటలో ప్రియ అంటారు, ఏమండి దేవుడు మహిమపరచబడునుగా కానీ నిత్యము చెప్పుకొందురు, నిన్ను బట్టి నువ్వు నమ్ముకున్న దేవునికి మహిమ వస్తుంది, నిన్ను బట్టి నీ దేవునికి ఘనత వస్తుంది. మా బంధువుల్లో చాలామంది ఏమండి ఇప్పుడు కనిపించినప్పుడు అంటుంటారు, అప్పుడప్పుడు ఫంక్షన్లో గట్ట కనిపించినప్పుడు, ఒరే ఏదో అనుకున్నాము, మీరు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, ఈరోజు మీరు ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఏదో అయిపోతారనుకున్నాం మేము, కానీ మీ దేవుడు గొప్పగా దీవించాడు మిమ్మలను. నిజమే కదా ప్రియ దేవుని బిడ్డలారా, 5వ చరణంలో అంటాడు కదా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, రక్షణ నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. ప్రార్థన చేస్తున్నాడు కనుక ప్రియులరా, ఇది అత్యవసరత ప్రార్థన విన్నపము. దావీదు అత్యవసరతగా ఉన్నప్పుడు లేక ప్రమాదంలో ఉన్నప్పుడు త్వరపడి రమ్ము, నన్ను కాపాడు, నన్ను విడిపించు, నాకు సహాయం చేయమని చేసేటువంటి ప్రార్థన. దాన్ని జ్ఞాపకార్థముగా కీర్తనలో రాసి పెట్టుకున్నాడు. నా జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు, ఇదిగో మన ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు కార్యాలు చేశాడు, మేము కార్యాలను అనుభవించి ముందుకు వెళ్ళిపోయాం, నా వెనకాతలు మీరు వస్తున్నారు, ఇదిగో మీరు కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని కష్టకాలంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దేవునికి మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని సందులో ప్రార్థన చేయి, ప్రభు నీకు తప్పిస్తాడు అని మనకొక ప్రియులరా మాదిరిని చూపిస్తున్నారు. వారు ముందు నడిచి వెళ్ళారు, వారి వెనకతల మనం నడిచి వెళుతున్నాము కనుక వారు నడిచిన మార్గములోని వారు చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మార్గముల గుండా మనము వెళ్ళి దీవించబడుదుముగాక. నీ ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించునుగాక. నీకున్న ప్రతి శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బందులు వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించునుగాక. రండి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా